నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. నేను మీ పద్మజ. ముందుగా హెడ్లైన్స్. అమరావతిలో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహావిష్కరణ. విగ్రహాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ మైదానంలో వీక్షకులను అబ్బురపరుస్తున్న మెరైన్ పార్క్ ఎగ్జిబిషన్. 1000 మంది సిబ్బందితో ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నామన్న నిర్వాహకుడు రాజారెడ్డి. ఇక వార్తల వివరాల్లోకి వెళ్తే, అమరావతిలో 125 అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శనివారం ఆవిష్కరించారు. దేశం నలుమూలల నుండి దళితులు అధిక సంఖ్యలో పాల్గొనగా విగ్రహావిష్కరణ కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ప్రజలకు ఒకవైపు విజ్ఞానం, మరోవైపు వినోదం అందించేందుకు ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్లో మెరైన్ పార్క్ ఎగ్జిబిషన్ ఏర్పాటైంది. భారీ చేప ఆకారంతో తయారు చేసిన ప్రవేశ ద్వారం ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. లోపలికి వెళ్ళగానే సముద్ర జలాల నుండి తీసుకొచ్చిన పలు రకాల చేపలు, వివిధ రకాల పక్షులు ప్రజల్ని మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా సుమారు 1000 రకాల చేపలతో ఏర్పాటు చేసిన టన్నెల్ ఎగ్జిబిషన్ వివిధ రకాల జంతువులను చూసి సందర్శకులు తన్మయత్వం చెందుతున్నారు. ఈ సందర్భంగా ఎగ్జిబిషన్ నిర్వాహకుడు ఎం రాజారెడ్డి సిటీ కేబుల్ న్యూస్తో మాట్లాడుతూ, సుమారు 6,50,00,000 రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్లో విదేశాల నుంచి పలు రకాల చేపలు, పక్షులను ప్రదర్శనకు ఉంచామన్నారు. సుమారు 1000 మంది ఉద్యోగులతో ఈ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రజలందరూ కుటుంబ సమేతంగా ఈ ఎగ్జిబిషన్ తిలకించాలని రాజారెడ్డి కోరారు. విశాఖ ప్రజల్ని ఎస్పెషల్లీ దృష్టి పెట్టుకొని నేను ఏ కాన్సెప్ట్ తెచ్చినా కూడా అది కొత్తగా ఉంటుంది. లాస్ట్ టైం అండర్ వాటర్ టనల్ తీసుకొచ్చాను ఇక్కడ. ఈసారి నేను తీసుకొచ్చింది క్యూబ్. ఇది మెరైన్ పార్క్ పేరుతోటి క్యూబ్గా తీసుకొస్తుంది అనమాట. ఎందుకంటే ఇది క్యూబ్ అంటే చాలా ఎక్స్పెన్సివ్. లాస్ట్ టైం అండర్ వాటర్లో ఏం చూస్తుంటారు వీళ్ళందరూ, సెంటర్లో చూస్తుంటారు వాటర్. ఇప్పుడు రైట్ రౌండ్ వాటర్ ఉంటుంది. అంటే ఒక సముద్రంలో మనం విహరించినటువంటి ఫీలింగ్ తీసుకొచ్చే దానికోసం మేము చాలా కష్టపడ్డాం. ఈ దగ్గర 6.5 కోట్లతో ఈ ప్రాజెక్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ఈసారి స్పెషల్గా ఏంటంటే లాస్ట్ టైము వేరే చేపలు పెట్టాము. ఈసారి అన్నీ కూడా సముద్రంలో డీప్ సీలో 10,000 అడుగుల లోతులు ఉండేటువంటి చేపలు ఏది దొరుకుతాయో ఆ చేపలన్నింటినీ ఇక్కడ ఈ ప్రదర్శనలో మనం ప్రప్రదంగా పెట్టడం జరిగింది. దీంతోపాటు అంటే మన వైజాగ్ ప్రజలు ఒక్కసారి చూసింది రెండోసారి చూడరు. వాటిని దృష్టిలో పెట్టుకొని వారికి కావాల్సిన విధంగా దీన్ని తీర్చేది జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు అనుకుంటారు, టనల్ చూసాం కదా, అది టనల్ కాదు, ఇది క్యూబ్. ప్రతి ఒక్కరు గమనించాలా. ఎందుకంటే ఇది క్యూబ్ అంటే కంప్లీట్ కవర్డ్ ఉంటుంది. ఇది లాస్ట్ టైం టనల్ ఏముంటుంది, అది మామూలుగా జస్ట్ గోలాగా ఉంటుంది, లోపల పోయిస్తారు. ఇది క్యూబ్, రైట్ రౌండ్ ఓపెన్ ఉంటుంది. ప్లస్ ఇది చాలా ఎక్స్పెన్సివ్. ఇది చూడాలంటే ఎక్కడికి దుబాయ్కో, సింగపూర్కో, మలేషియాకో పోవాలా. కానీ ఇక్కడ దొరకదు, ఎక్కడ కూడా మనం చూడలేము ఇండియాలో. ఇది ఇండియాలోనే ప్రప్రదంగా ఇక్కడ పెట్టడం జరిగింది. ఎందుకంటే నా అనుమతి ఫస్ట్ వైజాగ్ పెట్టిన తర్వాత నేను వేరే ప్లేస్లకు పెడుతూ ఉంటాను. నా అనుమతిలో భాగంగానే ఇక్కడ పెట్టడం జరిగింది. దీంతోపాటు చిన్నారి పిల్లల్ని మనం ఎందుకు ఎంటర్టైన్ చేయకూడదు అన్న ఉద్దేశంతో ఎక్కడికో ఫారిన్ పోయేసి బర్డ్స్ చూసేకి, బర్డ్ సెంచరీస్ కింద పోతూ ఉంటారు మన ఇండియన్స్. వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని అక్కడ దొరికే బర్డ్స్ ఇక్కడ ఎందుకు తీసుకురాకూడదంటే మనకి ఒక అదృష్టం ఏంటంటే ఇండియాలో దొరికే బర్డ్స్ ఏది కూడా మనం ప్రదర్శనలో పెట్టకూడదు. ఎందుకంటే దానికి బ్యాన్ ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వం బ్యాన్ ఉందన్నమాట. అది దృష్టిలో పెట్టుకొని ఇక్కడ పెట్టే యానిమల్స్ ఏదైతే బర్డ్స్ కానీ యానిమల్స్ కానీ పెట్ యానిమల్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పర్వేష్తో ఉన్నటువంటి యానిమల్స్ని మాత్రం దీంట్లో పెట్టడం జరిగింది. అంటే ఇవి చాలా ఎక్స్పెన్సివ్ ఈ బర్డ్స్ కూడా. వాటిని తీసుకురావటం ఎంతో వ్యయ ప్రయాసాలతో కూడుకున్న పని. ఇప్పుడు మకావో ఉంటుంది, దాని కాస్ట్ 6 లక్షలు ఉంటుంది. అట్లానే రెడ్ మకావో ఉంటుంది, దాని కాస్ట్ 12 లక్షలు ఉంటుంది. గ్రీన్ వింగ్ మకావో ఇంకోటి వస్తుంది, అది వచ్చేసి దగ్గర 6.5 లక్షలు ఉంటుంది. అంటే ఒక 2 బర్డ్స్కి ఎంత డబ్బులు పెడితే మిగతా బర్డ్స్కి ఎంత డబ్బులు పెట్టాలా. కానీ కావాల్సిన పిల్లకాయ ఒక విశాఖ నగర ప్రజలు ఎవరైతే చిన్నారి పిల్లలు ఉన్నారో వాళ్ళకి వినోదంతో పాటు విజ్ఞానాన్ని పెంపొందించే విధంగా ఈ షో ఉండింది ఈసారి. ఇది లాంగ్ పీరియడ్ క్యాంప్ ఇది. అదేవిధంగా దీంట్లో వారికి లాస్ట్ టైం చూసాం ఐటము ఈ జైంట్ వీల్ ఎక్కాం, అది కాదు. ఈసారి వేరే కొత్తగా పూర్తిగా ఈ ఎగ్జిబిషన్లో ప్రతి ఒక్కటి కూడా పూర్తిగా కొత్తదనంతో నిండుకొని ఉంది ఈసారి.
కావాల్సిన అమ్యూజ్మెంట్ రైడ్స్ దగ్గర 20కి పైగా లేటెస్ట్ అమ్యూజ్మెంట్ రైడ్స్ ఏదైతే ఉన్నాయో ప్రపంచ నలుమూల నుంచి తెప్పించిన రైడ్స్ అవన్నీ కూడా ఎలక్షన్ జరుగుతూ ఉంది. రేపు ఈవినింగ్ కల్లా కంప్లీట్గా ఓపెన్ అయిపోతాయి. తెలుగుదేశం పార్టీ హయాంలోని బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చామని విశాఖ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గణబాబు అన్నారు. జీవీఎంసీ 52, 56, 57 వార్డుల్లో తేదేపా నిర్వహించిన జయహో బీసీ బహిరంగ సభలో గణబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గణబాబు మాట్లాడుతూ బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది తెలుగుదేశం పార్టీయేనని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని అన్నారు. ఈ ఉద్యోగ కల్పనలో ఎందుకంటే మనం అన్ని ఎంఓఏలు ఇంతకుముందు వచ్చిన పరిశ్రమలు అన్ని వారిపోయారు పక్కకి. జగన్ రెడ్డి వచ్చిన తర్వాత వాళ్ళందరినీ మళ్ళీ ఆహ్వానించి మన రాష్ట్రంలో తీసుకుని వచ్చి వారందరికీ కూడా మరలా ఉద్యోగ అవకాశాలు కలిగించాలని, ఆ ఉద్యోగాలు వచ్చేదాకా యువకాలం పేరిట ప్రతి ఒక్క ఎవరైతే ఇంట్లో ఉండేటువంటి విద్యాభ్యాసం పూర్తి చేసి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో మళ్ళీ తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా వాళ్ళు కూడా నిరుత్సాహంతో, వాళ్ళు కూడా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఇబ్బందులతో ఉన్నారు. మానసికంగా ఆందోళనతో ఉన్నటువంటి యువతకి ఈ రోజు నిరుద్యోగ వృత్తి కింద అంతకుముందు 1000 రూపాయలు ఇచ్చారు, అది కూడా రద్దు చేశారు. ఇప్పుడు 3000 రూపాయలు ప్రతి నెల ఉద్యోగం వచ్చేదాకా ఇవ్వాలని చెప్పి ఇలాంటి కార్యక్రమాలు ఒక భరోసా నింపే విధంగా, అందులో బీసీలు ఉండొచ్చు, ఎస్సీలు ఉండొచ్చు, పేదవాళ్ళు ఎవరైనా అగ్రవర్ణాల వారు ఉండొచ్చు, కానీ పేదవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఉండాలి. ఇందులో కాకుండా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా ఇవన్నీ కలిగించాలని పూర్వం ఉండేటువంటి ఆ పింక్ కార్డు ఎంతమంది ఉండేవి, ఈ రోజు పింక్ కార్డు అనేది లేదు ఎవరి దగ్గర. ఆ పింక్ కార్డు ఉన్నా రేషన్ డిపోల్లో ఇచ్చేటువంటి పరిస్థితి ఏం లేదు. కాబట్టి రానున్న రోజుల్లో ఈ పింక్ కార్డ్ హోల్డర్స్ కూడా ఏ రకంగా చేయాలనేటువంటి ఆలోచన ఈ రోజు రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ఈ రోజు మనకు ఒక భరోసా కలిగించారు. అన్ని వర్గాలకి ఈ రోజు ముఖ్యంగా వెనుకబడిన జాతుల వారికి అందరికీ కూడా, మనలో ఉండేటువంటి బ్యాక్వర్డ్ క్లాసెస్ అందరికీ కూడా ఒక భరోసా కలిగించాలనే ఉద్దేశంతో ఈ రోజు వచ్చాం. అందులో భాగంగానే మనం అందరూ మాట్లాడుకునేటప్పుడు మనకి ఉండేటువంటి అభద్రతా భావం తీసేయాలంటే ఈ భవిష్యత్ గ్యారంటీ పేరిట ఏదైతే ఉన్నదో దీంతో పాటు రానున్న రోజుల్లో ఎన్నికల మేనిఫెస్టోతో మనం రాబోతున్నాం. దానిలోగా మీరందరికీ కూడా వీటిపైన ఒక అవగాహన కలగానే మనం చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం వాళ్ళు నిలిపేశారు. పైగా మనందరికీ కూడా ఫైల్ వేసే పరిస్థితి వచ్చింది. ఈ కార్యక్రమంలో 56వ వార్డు కార్పొరేటర్ రాజశేఖర్, 57వ వార్డు ప్రెసిడెంట్ పెంటకోట అజయ్, పార్లమెంట్ బీసీ సెల్ అధ్యక్షులు తమ్మిన విజయ్ కుమార్, ప్రధాన కార్యదర్శి అనసూరి మధుసూదన్ రావు, విశ్వ బ్రాహ్మణ రాష్ట్ర సాధికారిక కన్వీనర్ గోడి నరసింహాచారి, రాష్ట్ర బీసీ సెల్ అధికార ప్రతినిధి బుద్ధా శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో దళితులకు ద్రోహం చేసిన ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని విశాఖ నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ అన్నారు. గాజువాక బీసీ రోడ్డు వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ముఖ్యమంత్రి తీరుకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ వార్డు అధ్యక్షుడు రట్టివాసు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లా శ్రీను మాట్లాడుతూ గడిచిన 5 ఏళ్ల నుంచి దళితుల సంక్షేమానికి కృషి చేయని ముఖ్యమంత్రి నేడు దళితులకు ఎందుకు గుర్తొచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి దళితులపై కపట ప్రేమ నటిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ అధికారంకి వచ్చిన దగ్గర నుంచి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి దళితుల మీద దాడి చేస్తూ వారికి దమనకాండం చేస్తున్నటువంటి తీరు మీ అందరికీ తెలిసిందే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒకవైపు దమనకాండ చేస్తూ అంబేద్కర్ గారు పెట్టినటువంటి రాజ్యాంగాన్ని కాలదొక్కుతూ కూనీ చేస్తూ రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఈరోజు 125 అడుగుల అంబేద్కర్ గారి విగ్రహాన్ని, అంటే ఒకవైపు దళితుల్ని దాడులు చేస్తూ అనగా వేస్తూ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని కాలదొక్కుతూ ఈరోజు విగ్రహాన్ని ఆవిష్కరించడం సిగ్గుచేటని చెప్పి మేము తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి దళిత ద్రోహి. మీరు ఒక్కసారి చూడండి,
ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం ఆ రోజు కోడికత్తి సీన్ని వినియోగించుకొని ఆయన మీద ఏదో హత్య జరిగిపోతుందని చెప్పి ప్రజలు నమ్మించి అధికారంకి వచ్చి దళిత సీన్ని కోడి సీన్ని జైల్లో పెట్టించి ఇంతవరకు సాక్షి చెప్పకుండా అంటే కోర్టుకి హాజరు కాకుండా 6 సంవత్సరాల నుంచి డ్రామాలు ఆడుతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే దళితుడైనటువంటి శ్రీని అడ్డు పెట్టుకొని ఆయన్ని జైల్లో వేయించి ఈరోజు మళ్ళీ ఎక్కడైతే ఆ నిజం బయటకు వస్తుందా అని భయపడుతూ మోసం చేస్తూ శ్రీని ఈరోజు జైల్లో ఉంచారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గ వైకాపా సమన్వయకర్త ఆడారి ఆనంద్ కుమార్ జన్మదిన వేడుకలు గోపాలపట్నం సమీపంలో ఉన్న బాజీ జంక్షన్ వద్ద వైఎస్ఆర్ పార్టీ అభిమానులు ఘనంగా నిర్వహించారు. అభిమానులు ఆనంద్ కుమార్తో ముందుగా కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మొట్టమొదటిసారి ఇంత ఘనంగా ప్రతి వార్డులోని బ్రహ్మాండంగా ఈరోజు ఈ బర్త్డే సందర్భంగా నన్ను పిలవడం, అందరూ నన్ను దీవించడం, ఎప్పుడో ఏదో జనంలో మీ అందరికీ నేను రుణపడి ఉన్నాను. లేకపోతే ఇంత ఆదరణ, ఇంత ప్రేమ మీ దగ్గర నుంచి రావడం అన్నది నిజంగా నా అదృష్టం. తప్పకుండా నా జీవితకాలం ఎప్పుడూ కూడా మీ అందరికీ రుణపడి ఉంటాను. అంగన్వాడీ కార్యకర్తల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పాతగాజువాక కూడల నుండి కొత్త గాజువాక వరకు సిఐటియు, ఏఐటియుసి కార్మిక సంఘాల ఆధ్వర్యంలో అంగన్వాడీలకు మద్దతుగా భారీ ర్యాలీతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు రాంబాబు మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఇకనైనా ప్రభుత్వం దిగివచ్చి సమస్యలు పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. నిరసనలో అంగన్వాడీ కార్యకర్తలు, వామపక్ష కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. అంగన్వాడీ టీచర్లు ఆయాలు చేపట్టారు, సమ్మె చేశారు. ఈ సమ్మెకి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అధికారం రాకముందు పాదయాత్రలో మీకు పర్మనెంట్ చేస్తాం, రిటైర్మెంట్ ఇస్తాం, అలాగే భౌతిక గుర్తిస్తాం, మీకు ఎటువంటి ఏదైనా ప్రమాదం జరిగినా తెలిపైనా నష్టపరిస్తామని ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. ఈ రోజు ముఖ్యమంత్రి అయ్యి 4.5 సంవత్సరాలు అవుతుంది. ఈ హామీ అమలు చేయాలని అంగన్వాడీ టీచర్లు సమ్మె చేస్తున్నారు. ముఖ్యంగా అంగన్వాడీ టీచర్లు వానలో గాని ప్రాంతాల్లో గాని ప్రతి పని వాళ్ళే చేస్తున్నారు. వాళ్ళకి ఈ మధ్యకాలంలోనే సచివాలయ సిబ్బందిని ఉద్యోగం గుర్తించారు. వాళ్ళకి 26,000, 30,000, 40,000 ఇస్తారు. అంగన్వాడీ టీచర్లు 40 గంటలు పనిచేస్తున్నారు. ఏ పాపం చేశారని జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నాం. అదేవిధంగా వాటి దృష్టినా, వాటి హక్కైనా, అలాగే రేషన్ కార్డు అయినా, వికలాంగులైనా ఏ సమస్య అయినా వాళ్ళు సర్వే చేసి వాళ్ళలో ఎవరు ఎలా ఉన్నారు, వాళ్ళ జన పరిస్థితి ఏంటి, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి, వాళ్ళ సామాజిక పరిస్థితి ఏంటి అన్ని సరి చేసి ప్రభుత్వానికి లెక్కలు ఇచ్చి ధ్యానిస్తున్నారు. అలాంటి అంగన్వాడీ టీచర్ని ఈ రోజు ఇలాగ నిర్బంధించారు అన్నారు. అదేవిధంగా శిశు సంక్షేమ శాఖ ఈ రోజు పిల్లల్ని అలాగే వాళ్ళ పిల్లలు పెంచడం జరుగుతాం కోతులు, గుడ్లు, పప్పు, ఉప్పు ఎన్ని పిల్లల భవిష్యత్తు దేశానికి ఉపయోగపడేలాగా పని ఇవ్వాలంటే అంగన్వాడీ టీచర్లు మన రాష్ట్రంలో గానీ మన దేశంలో గానీ శిశు మరణాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే శిశువులు కూడా అంగవైకల్యంగా ఉన్నాయి. ఇలాంటి అన్ని కూడా రూపుమాపాలంటే అంగన్వాడీ టీచర్లకు జీతాలు ఇవ్వాలి. అలాగే ఏదైతే శిశువులు ఉన్నారో ఎవరి పిల్లలు కూడా భవిష్యత్తులో అభివృద్ధి అవ్వాలంటే అంగన్వాడీ టీచర్లకు జీతాలు పెంచి మన దేశానికి పేరుగైన ఈ నెల 3వ తేదీన విశాఖ ద్వారకానగర్ బైజూస్ ట్యూషన్ సెంటర్ ఆందోళనలో పాల్గొన్న విద్యార్థి, యువజన నాయకులపై పోలీసులు అక్రమంగా పెట్టిన కేసులపై రిమాండ్ ఖైదీలుగా జైలుకెళ్లిన అచ్యుతరావు, యు నాగరాజు, వై రాంబాబు, వై సాయి కుమార్, జి ఎల్ఐలు శనివారం బెయిల్పై విడుదలయ్యారు. సిపిఐ విద్యార్థి, యువజన, మత్స్యకార మహిళా సంఘాల నేతలు శనివారం జైలు వద్దకు చేరుకొని వారికి స్వాగతం పలికారు. ఉద్యమాల్లో అరెస్టు అయి జైలుకెళ్లడం వామపక్ష ప్రజా సంఘాల నేతలకు కొత్తేమీ కాదని, అక్రమాలపై ప్రశ్నిస్తే అరెస్ట్ చేసి జైలుకు తరలించడం దుర్మార్గపు చర్యగా సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం పైడిరాజు ఆరోపించారు. విద్యార్థి, యువజన, మహిళా ప్రజా సంఘాల నేతల ఉద్యమాలకు సిపిఐ సంపూర్ణ సహకారం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. మున్ముందు బైజూస్ అక్రమాలపై ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో బైజూస్ అనే సంస్థ 3,500 కోట్ల రూపాయలు లూటీ చేస్తుంది.
దీనికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంది. దీన్ని ఎలాగైనా అరికట్టాలని అఖిల భారత యువజన సమైక్య, అఖిల భారత విద్యార్థి సమైక్య రాష్ట్ర కమిటీలు ఇచ్చిన పిలుపు మేరకు అన్ని జిల్లాల్లో బైజూస్ సంస్థల మీద ఆందోళన చేయాలని పిలుపులో భాగంగా విశాఖపట్నంలో ద్వారకా నగర్ సెంటర్లో ఉన్నటువంటి బైజూస్ సంస్థలో విద్యార్థి యువజన సంఘాల నాయకులైనటువంటి విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి వై రాంబాబు, అదేవిధంగా అధ్యక్షుడు కె అచ్యుతరావు, ఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు, అదేవిధంగా వై సాయి కుమారు, దేముళ్ళు, వీళ్ళు 5గురు ఆందోళన చేశారు. పోలీసులు పైచాచికంగా అక్రమంగా కేసులు పెట్టారు. ఇవాళకి 19 రోజులు అయింది. ఈ 19 రోజులు వాళ్ళు రిమాండ్ ఖైదీలుగా ఉండి ఈ రోజు విడుదలైనారు. ఎట్టి పరిస్థితుల్లోనూ భారత కమ్యూనిస్ట్ పార్టీ మీకు అండగా ఉంటుంది. రాష్ట్రంలో కమ్యూనిస్టులకి, మరి ముఖ్యంగా సిపిఐ ప్రజా సంఘాల నాయకులకి ఎవరికి కేసులకు భయపడేది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడైనా ఆలోచన చేయాలా? బైజూస్కి అండగా ఉంటావా, పేద విద్యార్థులకి యువజనులకి అండగా ఉంటావా? ప్రతి సంవత్సరం నేను క్యాలెండర్ రిలీజ్ చేసి ఈ రాష్ట్రంలో ఉన్న యువజనులకి అందరికీ ఉపాధి కల్పిస్తానని గప్పలు చెప్పిన ముఖ్యమంత్రి దొంగ మాటలు చెప్పి ఈరోజు బైజూస్ సంస్థ ద్వారా నీ ఖజానా నింపుకొని ప్రజలను మోసం చేస్తున్నావు. ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి, రేపు ఎన్నికల్లో యువజన విద్యార్థులందరూ నిన్ను ఇంటికి పంపించి బంగాళాఖాతంలో కలుపుతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎవరైతే అరెస్ట్ అయ్యారో వారు అందరి కుటుంబాలకి కమ్యూనిస్ట్ పార్టీ అండగా ఉంటుంది. భవిష్యత్తులో కూడా ఈ ఉద్యమంలో పాల్గొన్న నాయకులకి అందరికీ ఈ కేసు కొట్టేసేంత వరకు కమ్యూనిస్ట్ పార్టీ అండగా ఉంటుందని తెలియజేస్తారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఏ విమల, కసిరెడ్డి సత్యనారాయణ, ఎస్కే రెహమాన్, ఆర్ శ్రీనివాసరావు, పి చంద్రశేఖర్, ఎం మన్మథరావు, సిఎన్ క్షేత్రపాల్, మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ నాగభూషణం, జిల్లా మహిళా సమైక్య అధ్యక్ష కార్యదర్శులు కె వనజాక్షి, ఎండి బేగం, ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎన్ శ్రీను, ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షుడు బి చిరంజీవి, పలువురు పార్టీ ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సృజన కళామండలి మరియు శిల్పారామం సంయుక్తంగా నిర్వహించిన సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. 4 రోజుల పాటు నిర్వహించిన ఈ సంబరాలు అట్టహాసంగా ముగిశాయి. సంబరాలు జరుగుతున్న తీరు సందర్శకులకు పల్లెటూళ్లను గుర్తు చేసింది. ఈ సందర్భంగా నిర్వహించిన సాంప్రదాయ వస్త్రధారణ పోటీల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. శిల్పారామం ఏవో విశ్వనాథరెడ్డి, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు పోతిన ప్రసాద్, పోతిన శ్రీనివాసరావు, సృజన కళామండలి అధ్యక్షులు సాంబశివరావు, కార్యదర్శి బి ఆనందరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మేడం ఇప్పుడు ప్రైజెస్ని ఫస్ట్, సెకండ్, థర్డ్ మేడం ప్రకటిస్తారండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అమరావతిలో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహావిష్కరణ. విగ్రహాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ మైదానంలో వీక్షకులను అబ్బురపరుస్తున్న మెరైన్ పార్క్ ఎగ్జిబిషన్. 1000 మంది సిబ్బందితో ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నామన్న నిర్వాహకుడు రాజారెడ్డి. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.